ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శివనాథ్. గురుగారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా బాగుండాలన్నా, గురుగారు ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు, ఇలా చాలా రకాల ఆర్థిక కష్టాలు ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి మంచి పరిహారం ఏదైనా తెలియజేయండి. అలాగే ఏ ఆలయానికి వెళ్తే జీవితంలో ఒక్కసారైనా వీళ్ళు తలరాత మారే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి అనగానే మనం ఒక సెకండ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీరి గురించి ఏదైనా మాట్లాడితే కూడా వీరి ఆలోచన, ప్రవర్తన, వీరి తత్వం ఎలా ఉంటుంది తెలుసా? ప్రవర్తన కన్నా తత్వం అని అనుకోవాలి. వీరి తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా మనం మాట్లాడనుకోండి, నలుగురితో మాట్లాడినప్పుడు ఒకళ్ళు రియాక్ట్ అవుతాడు. వీడు వృశ్చిక రాశివాడు. ఒకడు మధ్యస్థగా ఉండేసి ఇలా చూస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు. సింహరాశివాడు. ఇంకోడు ఉంటాడు ఎలా ఉంటుందంటే ఇది, ఇంకోటి ఉంటాడు. అదేంటంటే ముందుకు వచ్చి నిలబడతాడు. వాడు మనం అనుకుంటాము ఏదైనా మాట్లాడతాడా, అది చేస్తాడా, వాడు ఏం చేయడు, ముందుకు వచ్చి నిలబడతాడు. వాడు మేషరాశివాడు. అంటే మనల్ని మిస్కరీ చేస్తుంటాడు, పక్క దారి పట్టిస్తానికి. అది ఏమైనా అంటాడా అని మనం ఆలోచిస్తాం ఒక క్షణం. ఏమనడు. పోనీ ఏమైనా చేస్తాడంటే ఏం చేయడు, కానీ మనిషిని నన్ను మాత్రం చూపిస్తాడు. మేషరాశివాడు. ఒకరు ఉంటారండి, వీరేంటంటే ఎక్కడున్నా అక్కడే ఉండేసి ఆలోచిస్తుంటారు. ఎందుకు అన్నారు, నన్ను అనాల్సిన అవసరం ఏంది, అసలు ఆ నలుగురితో పాటు నన్ను ఎందుకు నిలబెట్టారు అని ముందు బయటపడతారా అంటే పడరు. మరి పోనీ నిలబెట్టాలి అనుకుంటారంటే వీళ్ళ కుంగిపోతుంటారు. వాళ్ళే మిథున రాసేవారు, వారే మిథున రాసేవారు. నలుగురు నిలబెడితే పక్క ఎక్కడున్నా అక్కడే ఉంటూ తలకాయ దించుకొని ఇంటనే ఉంటారు. మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళకి ఇసుకొచ్చిందా, రిస్క్ అయిందని కదా, మళ్ళీ మీరు చెప్పిందంతా రిటర్న్ చెప్తారు అవసరమైతే. అంత శ్రద్ధగా వింటుంటారు, అంతే స్ట్రెస్ అవుతూ ఉంటారు, అంతే ఆలోచిస్తూ ఉంటారు. అసలు నాకు ఎందుకు చెప్పారు మీరు, నేను అంత తప్పు ఏం చేశానని వీళ్ళే నరాలు పిక్కుంటుంటారు అన్నమాట. కానీ మీతో మాట్లాడరు. ఒక్క క్వశ్చన్ వేరు. వాళ్ళే మిథున రాశివారు. ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇది పనికొస్తుంది, మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఆఫీసులో గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఇది పనికొస్తుంది పక్క. ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండేసి కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పులు వచ్చినా, దాహం వేసినా సరే శ్రద్ధగా వింటుంటారు చూసారా, క్వశ్చన్ వేయకుండా, వారే మిథున రాశివారు. అలాంటి మిథున రాశి వారిపైనే ఈ నలుగురు కూడా ఏం చేస్తారంటే వారిపైనే దండెత్తుతారు. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడలేదు, నేను ముందన్న వెళ్ళాను, నువ్వు వెళ్ళలేదు అని చెప్పేసి చివరికి వాళ్ళే అంటుంటారు అన్నమాట. చివరికి పేరు వచ్చినా, ప్రఖ్యాతి వచ్చినా ఆ మిథున రాశి వారికి వస్తుంది. చూసారా, మీరు వచ్చారు, నువ్వు మాట్లాడు, క్వశ్చన్ వేసావు, వాళ్ళు సైలెంట్గా వింటున్నారు అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారన్నమాట. అంత గొప్ప వ్యక్తిత్వం ఏదైనా అంటే మిథున రాశి వారికి ఉంది. అలాంటి మిథున రాశి వారికి మరి ఆర్థిక సంక్షోభం ఉంటుంది కదా. ఎందుకంటే ముందు నిలబడ్డవాడు ముందు నాకు ఇవే ఆ ప్రమోషన్ అంటాడు, కొడతానికి వచ్చేవాడికి ముందు ఇస్తాడు. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళకి శ్రమ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భయభక్తులు ఉంటాయి, పని చేయగలుగుతారు, నమ్మకం ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది, చింతన లేకుండా ఉంటుంది. కాబట్టి వాటి ప్రమోషన్స్ రావు, కాబట్టి డబ్బు సంపాదించలేరు. ఇంకోటి, వాళ్ళపైన మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి. అలాంటి వాళ్ళు కాబట్టి వారిని వాడుకొని, అంటే వారి చెంత ఉండేటువంటి అవకాశాలన్నీ, వనరులన్నీ వాడేసి అలా నిలబెట్టేస్తారు. కానీ వాళ్ళు బాధపడరు. ఇంతే రాసి పెట్టింది కాదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు మిథున రాశివారు. అలాగే ఎవరైనా కనిపించారా మీకంటే వాళ్ళు ఖచ్చితంగా మిథున రాశివారు. కాబట్టి అలాంటి మిథున రాశి వారికి ఆర్థిక సంక్షోభం చాలా గొప్పగా వస్తుంది వారికి. ఎట్లా అంటే మీరు పుట్టినప్పటి నుంచి మిడిల్ క్లాస్గానే ఉంటారు, ఎక్కువ శాతం కూడా అందరికీ వనరులు ఇస్తూనే ఉంటారు. అక్క చెల్లెల్ని పోషిస్తూ ఉంటారు, అన్నతమ్ముల్ని పోషిస్తూ ఉంటారు, చెంతకు చేర్చుకుంటూ ఉంటారు, స్నేహితుల్ని, సేవ్లర్స్ని, ఫ్రెండ్స్ని, బంధువుల్ని, అందరికీ ఎవరికైతే వనరులు కావాలో వాళ్ళ చుట్టూ వీరుంటారు. మామూలుగా అయితే బెల్లం చుట్టూ ఏగులు మూస్తాయి, వీళ్ళు అలా కాదు. వీరు ఏంటంటే ఎవరికి సమస్యలు ఉంటే వారి దగ్గర వీరు కనిపిస్తుంటారు. విచిత్రం కదా, వారందరూ సేవలు చేస్తుంటారు వీళ్ళు. అలాంటి వారు దొరకడం చాలా అద్భుతం, అయితే ఎదుటి వారికి అదృష్టం. అయితే అలాంటి వాళ్ళతో రిలేషన్ కూడా చాలా కష్టం. ఎందుకంటే వారికి ఉన్నట్టు మనస్తత్వం ఎదుటి వారికి ఉండదు. ఎదుటి వారికి దమ్మాయించైనా ఉంటారు, కొట్లైనా కొడతారు, పక్కైనా వెళ్ళిపోతారు. కానీ వీరు అలా కాదండి. ఒకసారి రిలేషన్ ఏర్పడితే వాళ్ళతో వదిలించుకోవడం చాలా కష్టం. చాలా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఉన్నటువంటి వ్యక్తిత్వం వారితో. మనస్పరంగా అయితే అందరూ తక్కువే అని చెప్పొచ్చు అండి. అయితే అలాంటి మిథున రాశి వారికి ఆర్థిక సంక్షోభం బాగా వస్తుంది. సంపాదించినా నిలబెట్టుకోలేరు. 7 వారం నగలు ఉంటాయి కానీ నిలబడవు, ఎక్కడో ఉంటాయి, బ్యాంకుల్లో ఉంటుంటాయి. ఆ డబ్బులను తీసుకొచ్చి సేవాధర్మాలు చేస్తుంటారు. అలానే ఆస్తులు ఉంటాయి, ఆస్తులు వీళ్ళు తెలియలేరు. బియ్యం ఉంటాయి, వండుకునే టయానికి ఏముండదు, నీళ్ళు కూడా ఉండవు, ఎసుట్లో
అలాంటి సందర్భంగా వీరేంటంటే వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఎదుటి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ అయితే ఇవ్వాలండి, వాళ్ళకి పరిహారం ఖచ్చితంగా కావాలి. దాంట్లో ఏంటంటే కనుక ఈ మనకి బియ్యం నౌక అంటే మనకి బియ్యం పిండి తీసుకోవాలి, నల్ల మినుముల పిండి, పచ్చ పెసల పిండి, నల్ల నువ్వుల పిండి, ఈ 4 కూడా మిశ్రమం కలుపుకోవాలి. అలానే గోధుమ పిండి, ఈ 5 రకాలు కూడా మిశ్రమం అంటే పూరి పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక భోజపత్రం అంటారు, మనకి పూజ సామాగ్రి షాపుల్లో భోజపత్రం అంటే ఇస్తారు. పేపర్ కన్నా ముందు భోజపత్రం అంటే డైరెక్ట్గా చెట్టు నుంచి తీసింది, అది భోజపత్రం అంటారు. అది మనకి చెట్టు రేణు అనమాట, అది మన ఖండ అంటారు కదా, ఆ రేణు. దానిపైన మనం ఏదైతే సమస్య ఉంది, ఎవరి ద్వారా సమస్య ఉంది, అసలు నాకేం కావాలి, జాబా, పరపత, పరువ, డబ్బా, రాజకీయ పరంగా ఏది నష్టపోతున్నాం. నష్టం అంటే డబ్బు ఒకటి కాదు, ఆర్థికంగా కాదు, అనేక రకాల నష్టం. నాకు ఒక వనరు వచ్చింది అనుకోండి, దాని నుంచి నేను సంపాదించుకుంటాను. పండ్ల బండి అనుకోండి, సంపాదించుకుంటాం. మనిషికి ఎన్నో రకాల ఇష్టాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏది మనం కోల్పోతున్నాం అంటే దాని నుంచి మనం నష్టపోతూ ఉంటాం. అది ఏముంది, నాకేం కావాలి అనేది ఆ భోజపత్రం మీద గురువారం రోజున రాయాలి. రాసేసి అలాగా ఆ భోజపత్రాలు 11, ఒక్కోటి 10 రూపాయలు ఎక్కువ ఉండదు, 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. దానిపైన తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. అది పెద్దగా ఉంటుంది, ఉన్న చార చేయ ఉంటుంది, అది ఒక 4-5 చేసుకోవచ్చు. నా సమస్య ఏముంది అని చెప్పి రాసి దాన్ని ఒక 11 తీసుకొని నేను చెప్పినటువంటి మింగిరియల్స్లో ఆ పిండి కలిపినటువంటి 11 ముద్దలు చేయాలి. ముద్దలు చేసేసి ఇది కూడా గురువారం ఇచ్చాలి. ముద్దలు చేసేసి ఆ ముద్దల లోపల ఈ పేపర్ పెట్టేసి ఉండలు చేసేసాలి. ఆ ఉండలు తలచుట్టు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో వేసేయాలి. చేపలు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో వేసేసేయాలి. అలా చేయడం ద్వారా మనకి 7 వారాలు చేయాలి. అలా చేయడం ద్వారా వీరికి ఎక్కడైతే వనరులు ఉన్నాయో అవి వస్తాయి. అష్టదిబ్బంది కానీ ఇలాంటివి జరిగితే అవన్నీ వస్తాయి అనమాట. అది చేయాలి. రెండోది పరిహారం ఏమైందంటే ఆర్థికంగా ఒకటే కాదు, ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన వనరులు కూడా వీరికి వస్తాయి. ఈ రెమెడీ నేను ఏ రాశి వారికి చెప్పలా, ఎందుకంటే ఆర్థికమైన రెమెడీ చెప్పా, ఆర్థికంగా వనరులు కూడా వచ్చేలాగా చెప్పలేదు. కాబట్టి వీరికి అదృష్టం అనమాట అది చెప్పడం. అంటే ఎవరైనా అలాంటి వనరులకు వెళ్ళారంటే మాత్రం 1 వారం నగలు నాకు, ఎందుకంటే 7 వారం నగలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి 1 వారం నగలైతే నాకు కావాల్సింది. అది గురువుగారి దక్షిణ ఇవ్వాలి, మళ్ళీ అట్లాగా చేసుకోవచ్చు. లేదు గురువుగారు మరి మన పూర్వీకులు చెప్పినట్టుగా, పూర్వీకులండి ఎలాంటి హోమాలు యజ్ఞాలు చెప్పాలు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి నేను చేసేస్తానని చెప్పరు. వాళ్ళు ఏం చెప్పారంటే పూర్వీకులు మన గురువులు కూడా ఏం చెప్పేవారంటే మనకి ఎన్నో రకాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అయ్యా అని వెళ్తే జాతకం చూడరు, నక్షత్రం చూడరు, గోచారం చూడరు, బాబు నువ్వు ఉన్న పలంగా, అమ్మ నువ్వు ఉన్న పలంగా మొత్తం కుటుంబంతో మూటా ముళ్ళ సర్దుకొని 3 రోజులు ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో నిజ చేసిరండి, ఆ తర్వాత నేను మాట్లాడతా అని చెప్తారు. ఇంక ఏం మాట్లాడరు. ఆడకి ఇల్లు వచ్చిన తర్వాత నీ పని కాకపోతే అప్పుడు మాట్లాడినాతో అని చెప్తారన్నమాట. ఇల్లు వచ్చిన తర్వాత వెంటనే రావద్దు నా ఇంటికి, 11 రోజుల తర్వాత రండి అని చెప్తారు. అప్పటికి గురువుగారు మీరు చెప్పింది అయిపోయింది అయ్యా, నా పని అయిపోయిందని చెప్తారు. మ్యాక్సిమం 100% ఇదే వస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకొని మనం ఇప్పుడు మన ఛానల్లో మన మాధ్యమం ద్వారా అయితే కనుక ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలని ఒక సంకల్పంతో గురువుని ఆశించకుండా, ప్రజల్ని మనం ఆశించకుండా 1 వారం నగలు మాత్రమే తీసుకుంటాం మనం, అది కూడా వాడు ఇస్తే, అలా వాడి దగ్గర ఉండి ఇస్తే కనుక అలా ఆశించుకోవడం మనం చెప్పడం అనేది గొప్ప విశేషవంతమైనటువంటి. కాబట్టి అలా దేవుని దర్శనం చేసుకుంటే కూడా మనకి ఆ వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి చెప్తా, ఎక్కడైనా ఆలయం ప్రతిష్ఠించబడింది, ఆలయం దర్శనం మనకి మనస్సు మైండ్ సంతృప్తి చెందుతున్నామంటే ఆలయం అంటే ప్రతిష్ఠ అనేది, అక్కడ మూల విరాట్స్ అనేది వెలసినటువంటి విగ్రహాలు అనేది మామూలు విషయం కాదండి. అవి ఎట్లా ఉంటాయి అంటే వాటికి పవర్స్ మన మనిషి కన్నా ఉన్నటువంటి వాటిలో కన్నా 1000 వాట్స్ అంటారు, 1000 వాట్స్ కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది వాటికి. డైరెక్ట్గా ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి వరంలా వచ్చినటువంటి మన భూగోళంలో ఉండేటువంటి అమ్మవార్లు కానీ స్వామివార్లు కానీ వాటిని దర్శన సాధనం మీరు పొద్దున్న లేచి మీరు ఎవరి మొహం చూస్తే బాగుండిద్దండి అంటే నా మొహం నేను చూసుకుంటానండి, లేదా అమ్మగారి మొహం చూస్తానండి, లేదా దేవుడి మొహం చూస్తానండి. చూసారా, దేవుడి మొహం చూస్తానండి అంటాం. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ విగ్రహం ప్రతిష్ఠించాలంటే 11 రోజులు నియమ నిష్టలతో వంటిపూట భోజనంతో సంధ్యావదనం చేసుకుంటూ ఎంతోమంది బ్రాహ్మణోత్తములు యజ్ఞ యాగ హోమ దపాలు చేసుకుంటూ ఆ స్థలాన్ని పుణ్యస్థలం అంటారు, పుణ్యకృతులుగా చేసుకొని ఆ స్థలాన్ని అన్ని రకాలు నింపి ఆవు పాలతో శుద్ధి చేసి ఆ స్థలంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ముహూర్తం, లగ్నం, యాగం, యజ్ఞం అన్ని రకాలు చేసి అలాంటిది ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి ఎన్ని పవర్స్ ఉంటాయండి. దాంట్లో మళ్ళీ ఆకర్షణ యంత్రం, శక్తి యంత్రం, పూజ యంత్రం, అగ్నిహోత్రం, అన్ని యంత్రాలు 11 రకాల యంత్రాలు పెడతారు అందులోను. అలాంటి దర్శనం చేసుకోవడం కానీ అర్చనాభిషేకం చేసుకోవడం లాంటివి చేస్తే
మనకి ఇంకా శక్తిపీఠాలు ఉంటాయి, జ్యోతిర్లింగాలు ఉంటాయి. ప్రపంచంలో మన భారతదేశం చాలా గొప్పది. అందులోనూ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిది మనం ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యఫలం. అలాంటిది భారతదేశంలో ఉన్నటువంటివి ఆలయాలు సందర్శన చేసుకోవడం వలన ఈరోజు మనకు తెలియట్లేదండి. ఈ రోజున ట్రావెల్ ఖర్చు ఎక్కువ ఉండటం వల్ల అంటే వెళ్ళిపోయి వచ్చేటువంటి వనరులు చాలా ఈజీ అయిపోవడం వల్ల మనకు తెలియట్లేదు ఈ రోజున. లేకపోతే కాశీకి వెళ్ళాలంటే కాశీ వెళ్ళి మనిషిని వదిలేసుకుంటారు. ఒకప్పుడు 3 నెలలు పట్టేది కాశీకి వెళ్ళాలంటే. అలాంటిది ఈరోజు మనకి ఈజీ అయిపోయింది. కాబట్టి ఆలయాలకు సంబంధించి చెప్పేటువంటి నాదులు లేకపోయినాడు. ఇక చాలా మంది గురువులు ఏం చేస్తారంటే, నీకు కాలసర్ప దోషం ఉందమ్మా, విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తే నీకు కథం, నీ బతుకు కథం అని చెప్తారనమాట. ఆ కథం ఏంటంటే వీడు 40,000 30,000 తీసుకుంటాడు, వీళ్ళ బతుకు కథం, చేసిన బతుకు కథం అవుతుంది. అలాంటి విగ్రహ ప్రతిష్టలు చేయకూడదు. దయచేసి ఎవరైనా విగ్రహ ప్రతిష్ఠ అన్నారంటే వాడు దరిద్రుడు, గురువు కాదు, వాడు ఒక గురువే కాదు. అలాంటి గురువులు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా నా ఫోన్ చేస్తే నేనే వాడంతా చూస్తా, విగ్రహ ప్రతిష్ఠ అన్న గురువు దగ్గరికి వెళ్తే. అదొకటి. రెండోది, ఎక్కడైతే మనము ఆలయ దర్శనం, ఇది చాలా గొప్ప విశేషవంతమైనది మన మాటల్లోనూ. అయితే మిథున రాశి ఎలాంటి సందర్భంగా మనకు అవకాశం ఉంటే ప్రతి 3 మాసాలకు ఒకసారి, ఇంకొంచెం అవకాశం ఉంటే 6 మాసాలకు ఒకసారి, అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అయినా సరే ఎక్కడైనా మిథున రాశి వారు నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ దగ్గర ఎక్కడైనా సరే స్నానం ఆచరిస్తూ, కోనేరు దగ్గరైనా, గుండాల దగ్గరైనా, బ్రహ్మగుండాల దగ్గరైనా స్నానం ఆచరిస్తూ, వీరికి అవకాశం ఉన్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది విజయవాడ అమ్మవారు దుర్గామాత, ఆవిడ దర్శనం చేసుకోవాలి. ఆవిడకి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఆవిడ దర్శనం ఎలా ఉండాలో తెలుసా? ఆవిడ దర్శనం ఏ వారమైనా వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ ఆవిడ దర్శనము ముక్కు పేసర ఉంటుంది. ఆవిడకి ముక్కు పేసర, ఆ ముక్కు పేసరని ఖచ్చితంగా 2 కళ్ళు ఇలా చూసుకొని రావాలి. కళ్ళు అరపకుండా. నువ్వు కళ్ళు చూడకపో, నుదురు చూడకపో, ముఖార బిర్మం చూడకపో, కానీ అమ్మవారి యొక్క ముక్కు పేసని చూస్తే నీకున్నటువంటి సర్వదరిద్రాలు పోతాయి. ఇది ప్రాసిద్ధి. ఇది మరి మన ఎవరు చెప్పినారో లేదో నాకు తెలియదు. రెండోది, అమ్మవారు తుల్జా భవాని, మహారాష్ట్రలో ఉన్నటువంటి తుల్జా భవాని, ఆవిడ దర్శనం చేసుకుంటే నీకు దారిద్ర్య రేఖ కన్నా తక్కువ ఉన్నా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ 2 నేను గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి వైట్ పేపర్ మీద స్టాంప్ వేసి ఇవ్వమంటే ఇస్తా. ఈ 2 ఆలయాల దర్శనాలు మిథున రాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఇవి కూడా రాలేదు అంటే కనుక ఇక వాడి దరిద్రం ఇంకెవరి వల్ల కాదన్నట్టుగా. ఎందుకంటే అంత దరిద్రం కాదు కదా, అది వీరి పైన ఎవరో చేపించిందే. ఇక జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా, తిథుల ప్రకారంగా, కర్మల ప్రకారంగా అయితే ఈ 2 ఆలయాల దర్శనాలు సంపృతం. ఈ 2 ఆలయాల్లో కుంకుమర్చన చేయించుకుంటే ఇంకా పవిత్రత. ఇలా చేయించిన ఎన్నో రోజులు చేస్తూనే ఉన్నా కానీ కావట్లేదంటే అనుకుని పని ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బంది అయిపోయింది, పిల్లలు జల్లలేరు, పెళ్ళవ్వలేదు, అసలు జీవితం ఏమైపోతుందో తెలియట్లేదు, ఎంత సంభాషణ లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, హోదా లేదు, డబ్బు లేదు, రాజకీయాలు పరువు లేదు, ప్రఖ్యాతి లేదు, రాజకీయ రంగమే కాదు ఏ రంగంలో అడుగు పెట్టినా అట్నే ఉంది, నా బతుకేందిలా తగలడింది, నా జాతకం ఎట్టా ఉందని చెప్పి కూర్చొని ఏడుస్తా ఉంటే మాత్రం అవ్వదు. మన పైన ఎవరో దండెత్తడానికి ఖచ్చితంగా అర్థం. ఒక మనిషి పుట్టాడంటే ఆ మనిషికి ఒక ఏదో రాసి పెట్టి ఉండాలి. మన నాశనం అని ఎప్పుడు పుట్టరు ఎవరు కూడా, వారి వల్ల ఏదో సాధించడానికి. ఆ సాధించలేకపోయాము అంటే కనుక మనకేదో జరుగుతుంది అర్థం, వెనక మనకేదో గొయ్యి తీసేస్తున్నారు అనే అర్థమే. కాబట్టి ఆ గొయ్యి ఎవడు, ఎక్కడ తీశారు, ఏ గున్నపం, ఏడ కొన్నారు అనేది మనకి వెరిఫికేషన్ చేసే అవసరం. గొయ్యి ఎవడన్నది మనం దొక్కుండదు చాలు. కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక సమీప దూరంలో గంగిరెద్దులా రెడీ అయినటువంటి గురువులు కాకుండా విద్య వచ్చిన గురువులు ఎవరైనా ఉంటే అలాంటి గురువు దగ్గరికి వెళ్తే మనకి నిజంగానే సమస్య ఉంది అంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదేంటి గురుగారు దర్శనం చేసుకుంటే సరిపోద్ది కదా అన్నారు కదా అంటే చేసుకోవచ్చు. కానీ కొన్ని నెగిటివిటీస్ అమ్మవార్లు కూడా ఏం చేయరు. అమ్మవార్లు మనం చేసేది చూస్తూ ఉంటారు. అందుకే అమ్మవార్లు స్వరూపంగా ఏం చేస్తారంటే కనుక మనకి దారిని వెతుకుతారు. అరే బాబు పలానా గురువు దగ్గరికి వెళ్ళండి, మీకు పని అయ్యిద్ది, మన కల్లోకి వచ్చి చెప్తారు. ఖచ్చితంగా ఉంటుందండి అది. మనం అమ్మవారి దర్శనం చేసుకుని రాగానే నీకు పలానా దగ్గర వనరు దొరుకుతుంది, పలానా రూట్ వెళ్ళి నీకు జాబ్ దొరుకుతుంది, పలానా రూట్ వెళ్ళి అమ్మాయికి మ్యారేజ్ దొరుకుతుంది అని చెప్తారు అమ్మవార్లు. అంత స్వచ్ఛంగా మనం మొక్కాలి. అదేవిధంగా నీకు దారి చూపించే వాళ్ళు ఉంటే గురువు కూడా దొరుకుతాడు మీకు ఖచ్చితంగా. అప్పుడే మనకి ఆ జీవితం అనేది స్వసంపన్నంగా ఉంటుంది. ఇన్ని రకాలు చేస్తే మిథున రాశి వారి స్ట్రెస్ కానీ, ఆలోచన విధానం కానీ, ఆ మిథున రాశి వారు పడేటువంటి కష్టాలు కానీ, ఇష్టాలు కానీ, నిష్ఠూరాలు కానీ, మిథున రాశి వారి యొక్క మంచివారు అని నేను చెప్పను. అన్ని రాశి వారు మంచివారు కాదా అండి అనొచ్చు, కానీ ఏ రాశి వారికి ఆ రాశి మంచివారే.
కానీ మిథున రాశి వారు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఎవరైనా ఏడుస్తున్నా మనం చూడగలుగుతామండి, అలానే మిథున రాశి వారు. కాబట్టి వారి మీద చొరవ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మిథున రాశి వారు ఏడవడం వలన, మిథున రాశి వారిని ఏడిపించడం వలన, మిథున రాశి వారు ఎవరి గురించైనా బాధపడడం ద్వారా కూడా మిథున రాశి వారి కొరకే కాదు అందరికీ ఇబ్బంది. కాబట్టి వారిని ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు వద్దులుగా బాగుండాలి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు అనేది వారికి స్వససామలంగా మనం ఇవ్వడం జరుగుతుంది హార్ట్ఫుల్గా. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి మంచి మంచి పరిహారాలు, మంచి మంచి క్షేత్రాలు సజెస్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు గురుగారు.